ఏమైనా మనం శాంతంగా సవ్యంగా పరిష్కరించుకోవాలి, ఉద్రేక పడకూడదు. దేవయ్య గారు, మీరు చెప్పేదేదో చెప్పండి. ప్రెసిడెంట్ గారు, విశ్వరూపం గారు రోజు రోజుకి ధరలు పెంచేసి మమ్మల్ని నానా బాధలు పెడుతున్నారు. ఇక మీరే రక్షించాలి. అయ్యా ప్రెసిడెంట్ కేశవరావు గారు, తమరు అనుగ్రహిస్తే ఒక చిన్న మనవి. చెప్పండి. ఈ ధరల పెంపకం ఉంది చూశారు, ఇది నా ప్రయోజకత్వం ఏమీ కాదు. పట్టమాసాల్లో ఉన్నారే పెద్ద పెద్ద ప్రజాసేవకులు, వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి ధరలు పెంచుకొస్తున్నారు. అదే ధరలు కొనుక్కొచ్చి నేను మీకు అమ్ముతున్నాను. బురద రోడ్లంబడి నానావస్థలు బడి మోసుకొచ్చినందుకు ఒక 5 పైసలు ఎక్కువ అడుగుతున్నాను. అది నేరమేనా? తమరే చెప్పండి. విశ్వరూపం గారు చెప్పిన మాట నిజమే. పట్టణంలోనే ధరలు పెంచి అమ్ముతుంటే పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఏదో బ్లాక్ మార్కెట్ లో కొని మనందరి కోసం కష్టపడి అమ్ముతున్నాడు ఆయన. ఆహాహాహా, కేశవరావు గారు ఎంత మంచి మాట సెలవిచ్చారు. అసలు ఈ జిల్లా మొత్తం మీద మనిషి అంటే కేశవరావు గారే మనిషి. అది సరే, మనం ఈ చిక్కుల్లో నుంచి బయటపడి ప్రజలందరూ సుఖంగా బ్రతకాలంటే ఒక్కటే మార్గం. విశ్వరూపం గారిని కూడా ఇక ఆటే కష్టపెట్టి ఏం లాభం లేదు. మనమే ఒక కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకోవడం మంచిది. మళ్ళీ అదెందుకు? నా కొట్టుందిగా. అలా కోఆపరేటివ్ స్టోర్స్ ప్రారంభించుకోగలిగినాడు గవర్నమెంట్ వారు సరుకులన్నీ మనకు సరసమైన ధరలకు సప్లై చేస్తారు. అవి అందరూ కూడా సమానంగా పంచుకోవచ్చు. అది విషయం. అమ్మ కేశవరావు, కోఆపరేటివ్ స్టోరే కావాలి. ఈ సొసైటీల గురించి మీకేం తెలుసయ్యా? గోంగూర ముందు అందరి దగ్గర డబ్బు బాగా వసూలు చేస్తారు. ఆ తర్వాత కమిటీ మెంబర్లుగా తయారై వచ్చిన సరుకంతా బ్లాక్ లో అమ్ముకొని మేడలు కట్టుకుంటున్న సంగతి మనం ఎన్ని చోట్ల వింటం లేదు. ప్రజాసేవ చేస్తామంటూ వచ్చి ప్రజాధనాన్ని దోచుకునే దుర్మార్గులు లేరని నేను అంటం లేదు. కానీ ప్రజలందరూ స్వార్థాన్ని మరచి అందరూ ఒక్కటై నిలబడ్డ నాడు ఏ మోసానికి అవకాశం ఉండదు. మన గ్రామం కూడా అభివృద్ధిలోకి వస్తుంది. అంతే. ఆ కంకరపాలెం ప్రెసిడెంట్ ఇలాగే కబుర్లు చెప్పి 10,000 రూపాయలు పకోడీల్లాగా తినేశాడు. బాగా వింటున్నారా? అయ్యగారు బాంబులు లాంటి మాటలు మాట్లాడేసేస్తున్నారు. అంటే కోఆపరేటివ్ స్టోరే కావాలి. కొట్టు నశించాలి. మీరు ఆగండి చెబుతాను. ఊళ్ళో పెద్ద మనుషులు పట్టుకొని మీరు ఇంత మాట్లాడతారా? బుద్ధుల్లో వాడేవాడు ఇక్కడ ఉండడు. మహాజన్లో రండి పోదాం. మాకు కోఆపరేటివ్ స్టోరే కావాలి. ఆ కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టుకోవడానికి తూర్పు సందులో ఉన్న మా స్థలం గ్రామానికి ఇస్తున్నాను. ఏమ్మా, అరగంట నుంచి పిలుస్తున్నాను. ప్రెసిడెంట్ గారు భార్యవనా? మేడకి కూర్చున్నా? చాలేవే, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్ననే. శ్రావణ శుక్రవారం నూనె వస్తున్నాను, నువ్వు త్వరగా వచ్చేసేయాలి. అలాగే. ఇంట్లో పనులన్నీ త్వరగా ముగించుకుని. నీకేం పనులు లేవే, ఇంట్లో నువ్వు మీ ఆయనగా ఉండేది. పిల్ల పీచు ఏ బాదరబందీ లేదు. అదృష్టవంతురాలు. ఏం అదృష్టవంతురాలు లేమ్మా. కాయ కాసినప్పుడే చెట్టు బ్రతుకు సార్థకం అవుతుందంటారు. మా సీతమ్మ ఈ పాటికి 4 పిల్లల తల్లి కావాల్సింది. ఆ దేవుడికి ఎందుచేత దయ రాలేదో ఏమిటో. చూడు సీతమ్మ, సంతాన గోపాలస్వామి గుడికి వెళ్ళి. అబ్బబ్బబ్బా, ఎక్కడికి వెళ్ళవసరం లేదు, నువ్వు ఊరుకో. ఉన్న 3 పిల్లలతో నేను అవస్థ పడుతున్నాను చాలదు, ఇంకా సీతకు కూడా ఎందుకు అవస్థ? 4 ఏళ్ల పాటు ఇలాగే సుఖంగా ఉండనివ్వు. వస్తాను సీత, ఇంకా చాలా మందిని పిలవాలి. ఉండు సరదా. లక్ష్మి, ఇవ్వండి పాలు తీసుకో. అక్కడ ఏమండి, ఇంత ప్రొద్దుపోయే వరకు మీరు మేలుకుని కూర్చుంటే ఆరోగ్యం పాడవదు. 11 అయింది. అవన్నీ రేపు చూసుకోవచ్చు, కానీ పాలు తాగి వెళ్ళి పడుకోండి. నీకు తెలియదు సీత, ఈ కాగితాలన్నీ రేపు పోస్టులో వెళ్ళాలి. మన ఊరికి ఒక కోఆపరేటివ్ సొసైటీ రాబోతుంది. మన వాళ్ళంతా ఎంత పట్టుదలగా ఉన్నారో తెలుసా? ఇక బ్లాక్ మార్కెట్, కల్తీ సరుకు గొడవే ఉండదు. ముందు పాలు తీసుకోండి. అన్నట్టు కాలేజీకి జీతం కట్టాలని రాశాడు కదా వేణు, డబ్బు పంపించారా? అవును రాశాడు, మర్చిపోయాను. ఈ పంచాయతీ గొడవల్లో పడి ఇంకా సంసారమే మర్చిపోయేలాగున్నారు మీరు. అందుకనేగా మన కుటుంబ పంచాయతీకి నిన్ను ప్రెసిడెంట్ గా చేసింది. ఇదిగో సీత, మన వేణుకి వదినవైన, తల్లివైన, తండ్రివైన, అన్నవైన అన్ని నువ్వే. రేపే మనీ ఆర్డర్ పంపించు.
బాగానే ఉంది. చెప్పినందుకు ఇదా శిక్ష? కాదు, నన్ను కట్టుకున్నాను. చాలండి. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏం కావాల గోవిందయ్య? చాలా వంటాలు బోణి బేరం వంటావా? దిక్కుమల్ల బేరం. కాసేపు ఉండవయ్యా. నీకేం కావాలమ్మా? 2 సార్లు బియ్యం. 2 సార్ల బియ్యం 4 రూపాయలు. అదేమిటయ్యా, కిందటి వారం 2 రూపాయలు పుచ్చుకున్నావుగా? క్రిందటి వారమే. ఈ వారం ధరలు పెరిగాయి. అవును, ఎప్పటికప్పుడు ధరలు పెంచేయమని పైనుంచి ఆర్డర్ వచ్చింది. నువ్వు అయినా మరి ఇంత దారుణమా విశ్వరూపం గారు? నన్నేం చేయమంటావయ్యా? ధరలు ఏమన్నా నా చేతిలో ఉన్నాయి కనుక నా అదుపులో పెట్టడానికి. పైన పెద్దవాళ్ళు పెంచేస్తున్నారు, మనం నోరు మూసుకొని ఊరుకుంటున్నాం. ఇంతకు మీకు కావాలా అక్కర్లేదా చెప్పండి? ఏం చేస్తాం కర్మ, ఇవ్వండి. చెవలయ్యా 2 సేర్లు. చెవలయ్యా 1/2 సేరు. ఏట్లకి బొత్తిగా కంట్లో నలకైపోయావు. ఇంతోసేటి నోరు మూసుకుని పట్టుకెళ్ళ. అంతే, కొలతే ఇంకేయం కొసరు కోరొద్దన్నారంతే కొట్లోనూ. ఎవరు? కమిటీ నంబర్ గారా? నీకేం కావాలయ్యా? షేరు మినప్పయ్యా. సేరు మినప్ప 3 రూపాయలు. 3 రూపాయలు ఏమిటయ్యా? మినప్పయ్యా. ఇలా పెంచేస్తే మేము బ్రతికేదెట్టాగయ్యా? బాగుందయ్యా వరుస. ఊళ్ళో మన వాళ్ళంతా నానా బాధలు పడిపోతున్నారు. ఏదో చేతనైన సహాయం చేద్దామని జాలి పడి కొట్టు పెట్టినందుకు బాగా బుద్ధి వచ్చేలాగా అడిగావయ్యా. ఈ రోజుల్లో మంచిని గురించి ఆలోచించేవాడి మూతి పళ్ళు రాలగొట్టాలి అన్నారు. కొంటే కొను, లేకుంటే పో. అవునులే, 10 మైళ్ళ చుట్టుపక్కల మరో కొట్టు లేదనే కానీ ధైర్యం. చాలేండి చెప్పొచ్చారు. ఇంకో కొట్టే ఉంటే మా అయ్యగారికి ధర చెప్తారేటి, సగానికి సగం తగ్గించేస్తారు. ఎవరయ్యా? నువ్వు నోరు పుసుకో, లోపలికి వెళ్ళు. వెళ్ళ. నీ రాజరికం ఇంకెన్నాళ్ళు చూస్తానులే. ప్రెసిడెంట్ గారితో చెప్పి అంతే పదండి.